హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ పులావ్. ఈ మటన్ పులావ్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ మటన్ పులావ్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ మటన్ పులావ్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు మటన్ పులావ్ని ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా మటన్ పులావ్ చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కేజీ వరకు మటన్ని తీసుకోండి. పులావ్కి మనకి ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ మటన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని కూడా పిండుకోండి. ఇప్పుడు దీనిలోకి నిమ్మకాయల్లో ఏదైనా గింజలు ఉంటే వాటిని తీసేయండి. దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మటన్కి అయితే 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ సరిపోతుందండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అలానే దీనిలోకి 2 స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ మసాలాలు మొత్తం మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వీటిని బాగా కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కనీసం ఒక 1 అవర్ పాటైనా దీనిని ఇలా మ్యారినేట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 పచ్చిమిర్చిని అలానే 3 ఆనియన్స్ని తీసుకొని పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. అలానే ఆనియన్స్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నీ ఇలా కట్ చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోండి. దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే ఈ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలో చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ అనేది ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి హోల్ బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా వేసుకోండి. ఇలా మటన్ మొత్తం ఒకసారి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా మటన్ మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆయిల్లో మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి మటన్లో వాటర్ అనేది ఇలా ఊరుతుంది. ఇప్పుడు మరొకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మరొక నిమిషం పాటు మటన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి మనకి దీనిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అప్పుడు మనము కుక్కర్ విజిల్ పెట్టేసి 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనకి పులావ్ అనేది డైరెక్ట్గా వేసుకుంటే మటన్ అనేది సరిగా ఉడకదు కాబట్టి
నేను ఇలాగా కుక్కర్లో వేసేసి తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఆ మటన్ని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలోకి వేసుకున్నానండి. చూడండి, మనకి మటన్ అనేది ఒక ముక్క పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉడికిపోయినప్పుడు మనకి పులావ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి. ఇలా మటన్ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా దీనిలో వేసుకోండి. ఇలా పులావ్ అనేది డైరెక్ట్గా మనం తాలింపులో వేసుకొని చేసుకుంటే మనకి మటన్ ముక్క అనేది సరిగా ఉడకదు. కాబట్టి నేను ఇలా కుక్కర్లో వేసుకొని తీసుకున్నానండి. మీకు కుక్కర్లోనే ఈజీగా అనిపిస్తే దానిలో అయినా చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తం ఈ ముక్కలు రైస్ అలాగే కలిసేలాగా ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 చొప్పున వాటర్ని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ అనేవి బాగా నానిపోయాయి కాబట్టి 1.5 తీసుకున్నానండి. రైస్ అనేది సరిగా నానకపోతే 2 వరకు తీసుకోండి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మెల్లగా ఇలా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ రైస్ని బాగా ఉడికించండి. చూడండి, రైస్ అనేది మనకి ఇలా చక్కగా ఉడికిపోయింది. రైస్ చూడండి మనకి పొడిపొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మటన్ పులావ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ మటన్ పులావ్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మటన్ పులావ్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఈ మటన్ పులావ్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అండి. దీనికి కాంబినేషన్ ఏదైనా రైతా అలానే ఏదైనా కర్రీతోటి దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులావ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, మనకి రైస్ అనేది ఇలా చక్కగా పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.